మూసుకుని దేవా నాతో మాతో మాట్లాడండి. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జీవాధిపతి, జీవం కలిగినటువంటి తండ్రి, ఉన్నవాడా అనువాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను సెలవిచ్చినటువంటి దేవుడు, మా మధ్యలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. క్రిస్మస్ వాతావరణంలో అలనాడు ప్రభువా మీరు పుట్టినందుకు జ్ఞానులు సంతోషించారు, గొల్లలు సంతోషించారు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని మీరు తెలియజేశారు. అయ్యా, నా కుమారుడే జన్మదిన వేడుకల్లో నేను ఎంతో సంతోషిస్తాను. ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాల్లో జన్మదినాల్లో సంతోషిస్తారు, కానీ నీ జన్మదిన వేడుక ప్రపంచము సంతోషిస్తుంది. ఆ సంతోషంలో మమ్మల్ని కొత్తపల్లి గ్రామ వాస్తవులను చేరవచ్చిన మమ్మల్ని అందరూ కూడా పాలిభాగస్తులు చేసిన నీకు స్తోత్ర. మీ వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడండి. నీ దాస్తుని మరుగు చేయండి. పరలోకపు అభిషేకము చేత నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ యొక్క వాక్యం వినకుండా చేస్తున్న సకల చీకటి దురాత్మంధకర శక్తుల ప్రభావం అంతటిని ఇక్కడ కూర్చున్న వారిలోనూ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ వినకుండా చేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా. దిగివచ్చి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుదాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నా అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగములో జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాట కనబడుతా ఉన్నది. మేము ఒక దేశం నుంచి వచ్చాము ఇక్కడికి. ఎందుకు వచ్చారయ్యా ఇక్కడికి మీరు ఒక దేశం నుండి అంటే, ఒక వ్యక్తిని పూజించడానికి వచ్చాం. ఎందుకు ఆయన్ని పూజించడానికి వచ్చారు? ఆయన ఎవరింతకు అంటే, జ్ఞానుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఒకడు మాత్రమే పూజకు అర్హుడు. ఎవరు అతడు? ఎందుకు అతడు పూజలు అందుకోవడానికి అర్హుడయ్యాడు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ హిమ్? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆరాధనలు అందుకునేటంత ప్రత్యేకత, పూజలు అందుకునేటంత ప్రత్యేకత ఏమున్నదండి? నేను ఎన్నైనా మంచి పనులు చేయవచ్చు, ఎంతమంది పేదలను ఆడుకోవచ్చు, కానీ వాళ్ళు మీరు పూజించండి అంటే ఈయనకి దయ్యం పట్టింది అంటారు. పూజలు అందుకుంటున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో దేవుడు కాక మానవుడైతే మనకి దురాత్మలు అంటాం. ఏది దేవుడు అన్నప్పుడునో, ఏది పూజింపబడునో అదే పూజింపబడాలి. నీ దేవుడికి మాత్రమే పూజించాలి, ఆయన పాదములకు మాత్రమే మొక్కాలి. నీ దేవుడు శోధింపకూడదు, ఆయనకు మొక్కి అంటాడు యేసు ప్రభుల వారు. యేసు ఎందుకు పూజ అందుకోవడానికి అర్హుడయ్యాడు? యేసు ఎందుకు పూజకు పాత్రుడయ్యాడు? ఎందుకు మనమందరం కూడా ఆయన పూజిస్తున్నాం? ఎందుకు మనమందరం కూడా పూజించాలి? Why we need to worship him? Why we need to praise him? What is the speciality? యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి? క్రిస్మస్ అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభు పూజారుడు అయ్యాడు. ఎట్లా అయ్యాడు పూజారుడు? ఆయన ఏ కారణాన్ని బట్టి యేసు ప్రభువును మనం పూజిస్తున్నాం అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు మేము ముందు ఉంచుతాను. మొదటి కారణం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాల్లో ఒకటి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో చెప్తాడు, పౌలు గారు అంటారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. యేసు ఎవరు? ఎందుకైనా పూజలకు ఆయన అర్హుడయ్యాడంటే, దేవుడితో సమానముగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోనలేదు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He emptied himself.
దాసుని స్వరూపము ధరించాడు. ఆయన దాసుడు కాదు, సృష్టి అంతా ఆయనకు దాసుడు. సృష్టిలో ఉన్నటువంటి దేవదూతల సహా ఆయనకు దాసులు. ఆయన ఒకడు యజమానుడు, రాజు. ఆయన ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన యేసు ప్రభు పూజలకు అర్హుడు అయ్యాడంటే ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఇది మొదటి క్వాలిటీ. అందుకంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో, లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఉన్నటువంటి ప్రత్యేకత యేసు ప్రభువుకు. ఏంటంటే చదవండి తీసిన వాళ్ళు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమ పరచుము. యేసు ప్రభుకు లోకం పుట్టకు ఒక మహిమ ఉందండి. ఆయన పూజకు పాత్రుడు అయ్యాడంటే ఈరోజు నీవు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆరాధిస్తున్నాం, లోకము నమ్ముకోవాలని ఆశపడుతున్నాం, లోకం మొత్తం యేసు ప్రభుని పూజించాలని ఆశపడుతున్నాం. ఎందుకు మనం ఆశపడుతున్నాం అంటే పూజకారుడు యేసు ప్రభు ఎట్లా అయ్యాడో మనం చెప్తున్నాం. ఎవరు ఈ కార్యం ప్రపంచ చరిత్రలో చేయలేరు. ఎవరున్నా పదవి వదులుకుంటారండి? పదవుల కొరకు ప్రాణాలు చేసిన వారు ఉన్నారు. ఔరంగజేబు అనేటటువంటి ఒక రాజ కుమారుడు ఇంటి మందిని చంపేసాడు పదవి కొరకు, ఆయన రాజు కావాలని. ఎంతో మంది వెన్నుపోటుదారులు ఉన్నారండి, పదవులను ఆశించి వారి ముందున్నటువంటి వారు లేపేసి పదవి సంపాదించాలి. యేసు ప్రభు గారు అందరికీ వ్యతిరేకం. పదవులు వదులుకొని వచ్చాడు ఆయన. ఆయన పుట్టినందుకు సంతోషం ఎందుకు కలిగింది? ఆయన పుట్టినందుకు ఎందుకు పూజించడానికి వచ్చారు? యేసు ఒకడు మాత్రమే పూజలకు పాత్రుడు ఎట్లయ్యాడంటే ఆయన ఉన్నతమైన స్థానాన్ని వదులుకున్నాడు. ఇది మొదటి లక్షణం. వదులుకున్న తర్వాత వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు తెలుసా? పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. క్రిస్మస్ అంటే నీవు నేను కూడా మనకున్న సమస్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. క్రిస్మస్ అంటే అంత మనం బాగుపడడం కాదు, మనల్ని మనం వృత్తులుగా చేసుకోవడానికి ఇష్టపడాలి. దాసుని స్వరూపము ధరించడానికి ఇష్టపడాలి. క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి గొప్ప మేలది. ఈరోజు మనమంతా వేసి పుట్టాడు 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 అంటున్నాం. ఆయన పుట్టకన ముందు ఆయనకున్న స్థానం, ఎంత ఉన్నతమైన స్థానాన్ని వదులుకున్నాడు ఆయన. అది వదులుకోకపోతే పూజకు పాత్రుడు కాదు, అది వదులుకోకపోతే ఆరాధనకు పాత్రుడు కాదు ఆయన. ఎవరి కొరకు వదులుకున్నావయ్యా నువ్వంటే మానవ జాతి కొరకు వదులుకున్నాడు ఆయన. ఏంటండి మార్కు సువార్తలు అంటాడు, నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ ఎందుకు వచ్చాను? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా. ఏంటండి దయచేసి మార్కు సువార్త 8వ అధ్యాయము 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. ఎందుకు పట్టాడు? ఎందుకు ఆయన ఆరాధనకు పాత్రుడు అయ్యాడంటే విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చాడు. లోక చరిత్రలో ఎవరు చేయని పనిది. పూజించమంటారు, ఆరాధించమంటారు, ఆరాధన అంటే ఇష్టము, పూజలు అంటే ఇష్టము. కానీ యేసు ప్రభుల వారు చేసినటువంటి ఈ కార్యం చేయలే. యేసు ప్రభు చేశాడు. అనేకుల కొరకు నేను ప్రతిగా నా ప్రాణం ఇచ్చాను. అందుకు ఆయన పూజకు పాత్రుడయ్యాడు. ఆయన ప్రాణం ఇవ్వకపోతే ఏంటండి? ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపకుండా పాపములు తీసివేట అసాధ్యం అంటాడు హెబ్రీ 9:22లో. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని సామాన్యంగా చెప్పవచ్చు. యేసు ఎందుకు పూజకు అర్హుడయ్యాడంటే పవిత్ర రక్తములు చిందించాడు ఆయన. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల విలువైన రక్తము చిందించాడు. ఆ కార్యము చేస్తాడు కాబట్టి ఆయన పూజకు పాత్రుడు. నా కొరకు విశ్వ సింహాసనాన్ని వదులుకొని వచ్చాడు కాబట్టి ఆయన పూజకు పాత్రుడు. ఆయన తనను తాను రిక్తులుగా చేసుకున్నాడు కాబట్టి పూజకు పాత్రుడు. ఆయన నామము పూజింపదగిన నామము. యేసు నామముకున్నటువంటి శక్తి ఒకటి మాత్రమే యోగ్యమైనది, పూజకు అర్హమైనది.
దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి మేలును మనము గమనించినట్లయితే, మొదటిది మన కొరకు నిత్యంగా చేసుకున్నాడు. రెండవది మనల్ని క్షమించడానికి, మనల్ని కనికరించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పూజలు అందుకోవడానికి అర్హుడు. అంతేకాదు ఎవరినైతే ఎవరి కొరకైతే లోకానికి వచ్చాడో వారిని అంతం వరకు కాపాడాలి. ఆ లక్షణం ఉన్నది కనుక ఆయన పూజకు పాత్రుడు. వేరే వాళ్ళందరూ కాదు. తప్పు చేస్తే శిక్షించేవాళ్ళే. మంచి వారిని కాపాడడానికి, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించిన వాళ్ళే ఉండొచ్చు, కానీ యేసుప్రభు అట్లా కాదు. మత్తయి సువార్తలో అక్కడ అంటాడు, వారిని అంతము వరకు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయము. యేసుప్రభుల వారు ఎట్లా ప్రేమించాడంటే, ఆయన అరుగుడు పూజకు ఎందుకు అయ్యాడో తెలుసా? తన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తాడో మనం ఊహించలేము. 13వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనములో, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించి, ఎవరినండి? తనను అప్పగించబోయే ఇస్కరియోతు వారు కూడా ప్రేమించాడు ఆయన. లోకంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా శిక్షిస్తామని చూస్తారు. ఒకరోజు ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడ్డదంట. దీన్ని ఎట్లా శిక్షించాలి? మనిషికి ఒక రాయబట్టుకుని వచ్చారు, లేఖనాధారం తీసుకుని వచ్చారు. మోషే నాకు చెప్పాడు, వ్యభిచారమందు పట్టబడ్డ వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెప్పాడు. మేము పూనుకున్నాం, ఇప్పుడు మేము రాళ్ళతో కొట్టి చంపుతాం. యేసు ప్రభువా, నువ్వేం చెప్తావు మరి? వాట్ ఈస్ యువర్ వర్షన్? వాట్ ఈస్ యువర్ కమాండ్? అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏం తెలుసా? ఏమన్నా చేయాలి, వీళ్ళు చంపాలి, ఏమైనా చంపాలని కాదు. ఏమన్నా చేయాలి, ఏమైనా కాపాడాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ. తప్పు చేస్తున్నటువంటి మానవ జాతిని శిక్షించడానికి వచ్చినటువంటి వాడు కాదాయన. తప్పిన గొర్రెను, నశించిపోతున్నటువంటి గొర్రెను వెతికి రక్షించడానికి వచ్చిన వాడు ఆయన. ఆయనలో ఉన్న ఆ ప్రేమను బట్టి యేసు ప్రభు పూజకు పాత్రుడు. అందరూ ఆమెను కొట్టడానికి చూస్తున్నారు, చంపడానికి చూస్తున్నారు. యేసు ఒకడు మాత్రము ఏమన్నా చేయాలి, ఆమెను బతికించాలి. ఏమన్నా చేయాలి, ఆమె పాపాలు క్షమించాలి, ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలి. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట తప్పు చేయకుండా బ్రతుకు అని చెప్పడానికి వచ్చిన ఆ మంచి లక్షణము యేసయ్యలో ఉందండి. ప్రపంచ చరిత్రలో ఇంకెవరు లేదు. అందుకు యేసు పూజకు పాత్రుడు. హల్లెలూయా. మన యేసయ్యలో ఉన్న లక్షణాలు ఎవరిలో చెప్తామండి లోకంలో? ఆయన 33 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఆయుధము ధరించలేదంట. ఆయుధము ధరించి నన్ను పూజిస్తారనేది అనలేదు ఆయన. పశుశాలలో అనేటువంటి పాటలు అంటాడు. ధరింపలేదే ఆయుధము వశమాయ జనుల హృదయాలు. యేసుప్రభు ఎక్కడ ఆయుధం ధరించలే, కానీ ప్రేమతో ఆయన ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. ప్రేమతో ప్రపంచ ప్రజల్ని ఆకర్షించుకున్నాడు ఆయన. యేసులో ఉన్న ప్రేమను బట్టి యేసుప్రభు ఒకడు మాత్రమే పూజకు పాత్రుడు, ఆరాధనకు పాత్రుడు. మేము ఆయనను పూజింపవచ్చింది. ఎందుకు పూజిస్తారు ఆయన మీరు? మొదటి నా కొరకు దిగి వచ్చాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకు కలవరి కొండ మీద రక్తములో వచ్చాడు కనుక నాకు పూజకు పాత్రుడు. అంతేకాదు నన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎవరు ప్రేమించినంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవరు క్షమించినంతగా నన్ను క్షమిస్తున్నాడు ఆయన. అవకాశం ఇస్తున్నాడు నాకు ఆయన. ఇక మీదట తప్పు చేయగలిగినటువంటి మనసు ఉన్నది యేసు ప్రభువు, కానీ తప్పు చేసినప్పుడు శిక్షిస్తామనే మనసు లేదు కనుక ఆయన నాకు పూజకు పాత్రుడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకతను దేవుని బిడ్డలారా. అంతేకాదు లేఖనములు నెరవేర్చే లక్షణం యేసులో ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. Because of the scriptures, Jesus came this world, the fulfilled the scriptures. లేఖనాలు నెరవేర్చాలి, అందుకు ఆయన పూజకు పాత్రుడండి. అందరూ చెప్పుకుంటారు. ఓం శ్రీ కన్యా స్థాయ నమః. ఈ పద్యాలు వాడుకుంటూ పోతుంది సరిపోతుంది. ప్రజాపతి దేవేభ్యాం ఆత్మేనం యజ్ఞం కృతి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమ అవశ్యం తుద్రక్తం పరమాత్మ నమ. పుణ్యదాన బలియాగం శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం
63, 64 మంత్రములు చెప్పాడు. వేద హమస్య భువనస్య నాభి ధావ్యా పృథ్వీ అంతరింగం ఎరుగు సూర్యుడు ఉత్పత్తి స్థానమును ఎరుగుదును. ధావ్యా పృథ్వీ భూమి యొక్క భూమధ్య స్థలములో ఆయన పుడతారని వేదాలు చెప్పినాయి. వేద ప్రవచనాలు నెరవేర్చడానికి యేసుప్రభు పుట్టాడు కనుక ఆయన మాత్రమే పూజకు పాత్రుడు. అక్కడ ఎవరిని మనం పూజ చేయలేదు. ఇంకా ప్లేస్ లో భూమధ్య పురములో పుట్టి సిలువలో వేలాడినటువంటి వేదవేద్యుడు యేసు ప్రభుల వారు ఋగ్వేద ప్రవచనాలకు నెరవేర్చడానికి వచ్చినాడు కనుక యేసు ప్రభు పూజకు పాత్రుడు. యేసుకుడు మాత్రమే కలువరి కొండ మీద మానవ పాప పరిహారము కొరకు రక్తము చిందించాడు కనుక ఆయన పూజకు పాత్రుడు. యేసు ప్రభులో మాత్రమే అశ్వమేధం నెరవేరింది. యేసు ప్రభులో మాత్రమే పురుష సూక్తం నెరవేరింది. యేసు ప్రభులో మాత్రమే అన్ని మత గ్రంథాలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరినాయి కనుక యేసు పూజకు పాత్రుడు. యేసు ప్రభులో మాత్రమే జరాస్తం చెప్పినటువంటి ప్రవచనం నెరవేరింది. జెండా వేస్తున్నటువంటి గ్రంథములు ఆయన రాసినటువంటి ప్రవచనాలు. ఏ మతము వారైనా దేవుడు అని అన్వేషణ పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దర్శించాడు. తనను గురించినటువంటి సందేశాన్ని తెలియజేశాడు. బుద్ధుడు చనిపోగానే ముందు చనిపోతాడు ఇంకొక 2 రోజులు అన్నప్పుడు బుద్ధుడు ప్రవచించాడు. ఈరోజు బౌద్ధ మతం భూమి మీద ఉంది. ఆయన చనిపోయినప్పుడు ప్రమాదం తెలుసా? నేను చనిపోయిన తర్వాత కరెక్ట్ 500 ఏళ్లకు భూమి మీద ఒక మహాబుద్ధుడు వెలుస్తాడు. ఆయన మెతయా అని పిలువబడతాడని చెప్పాడు. ఆయన కరెక్ట్ ఆయన చనిపోయిన తర్వాత 500 అదే సమయంలో మీకా ప్రవచించాడు బైబిల్లో. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా గ్రామములను స్వల్పమైన దానవైన నీళ్ళ నుంచి ప్రజలను పరిపాలించే రాజు రాబోతున్నాడు. మీకా ప్రవచించాడు 5వ అధ్యాయంలో. అంతకుముందు 750 ఏళ్ల క్రితం యెషయా ప్రవచించాడు. ఏలైనగా కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రవచన నెరవేర్పుగా యేసు ప్రభు పుట్టాడు కనుక ఆయన పూజకు పాత్రుడు. ఎందుకు ఆరాధించాలి యేసు ప్రభువు? Why we need to worship? ఈ ప్రత్యేకతలు ఉన్నాయండి. ఒట్టిగా ఆరాధించమని ఒట్టిగా చెప్పండి యేసు ప్రభు. జ్ఞానులు ఒట్టిగా ఆరాధించాలండి. ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ఒక వ్యక్తిని పూజించకన్నా ముందు ఇన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయా? ధర్మశాస్త్ర ప్రకారం వచ్చినవాడా? ఈయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఏ స్థలంలో ఉన్నాడు? ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఇన్? ఏ లక్షణాలు ఆయనలో ఉన్నాయి? మేము ఆయనను పూజింపవచ్చి అన్నారు జ్ఞానులు. ఎందుకు పూజిస్తారా చెప్పండి? ఈరోజు మీరు ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకు నమ్ముకున్నారా మా యేసు ప్రభువుని? అంటే ఏమున్నాయో మాకు తెలియదు. అందరు నమ్ముకున్నారు. మేము నమ్ముకుంటున్నట్టు పనిచేయదు. ఏదో ఆ కులంలో ఉన్నాం కాబట్టి నమ్ముకున్నామంటే పనిచేయదు. నువ్వు వేస్తున్న నమ్మడానికి నీకు ప్రత్యేకమైనటువంటి కారణం ఉండాలి. ఆయన ఒకడు మాత్రమే నా పాపాలు క్షమించుటకు అధికారం కనుక నమ్ముకున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, పాపములు క్షమించుటకు నాకు మాత్రమే అధికారం ఉన్నది. ఎందుకయ్యా అంతగా నా పాపం క్షమించడానికి ఇష్టపడుతున్నావు నువ్వు అంటే? ఆయనలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారిని అంతం వరకు ప్రేమించే లక్షణం. ఏమి ఇవ్వగలము దేవుని బిడ్డలారా? యేసు ప్రభు ప్రేమకు కేవలం ఆ జ్ఞానాల వల్ల పూజించడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. అంతేకాదు నీకు నాకు దేవుడు సింహాసనం ఇస్తున్నాడండి. అందుకు ఆయన పూజకు పాత్రుడు. ప్రకటన గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 21వ వచనములో నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుని. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం అని ఏసైతే ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడు? దేవుడు అనుగ్రహించే మహిమది మనందరికీ కూడా చనిపోయిన తర్వాత యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి యేసు ప్రభు రక్తంలో జన్మకర్మ పాపములు కడుక్కున్న వారి యొక్క స్టేటస్. యేసు ప్రభు పక్కలు దేవుని యొక్క పక్కలు కూర్చుంటామండి. అందుకు ఆయన పూజకు పాత్రుడు. హల్లెలూయా. ఇక ఎన్నో చెప్పుకుని నువ్వు రోగశయం మీద ఉన్నప్పుడు అందరూ ప్రణితిస్తారు కానీ యేసు ప్రభు నిన్ను ముట్టి బాగు చేయడానికి ఇష్టపడతాడు కనుక ఆయన పూజకు పాత్రుడు. ఈ లోకంలో అందరూ విడిచిపెడతారు నీకు ఒక సమయం వచ్చినప్పుడు.
అందరూ విడిచిపెట్టిన సమయంలో యేసు విడువడు, ఆయన గట్టిగా పట్టుకుంటాడు, కానీ ఆయన పూజకు పాత్రుడు. హల్లెలూయా. ఆయన ఉన్న స్పెషాలిటీ అది. ఒంటరి గువ్వనై విలపించే సమయాన ఓదార్చువారే కానరారైరు. ఒంటరి గువ్వనై విలపించే సమయాన ఓదార్చువారే కానరారైరు. ఔరా నీ పాటు నన్ను దాచినందున నీకే స్తోత్రార్పణలు. ఔరా నీ పాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో. థాంక్యూ లార్డ్. యేసయ్య ప్రేమకు ఒంటరి గువ్వనై విలపించు సమయాన్ని. ఎంత అద్భుతమైన పాట. అక్కడ దొరుకుతుంది యేసుదేవుని ఒక సహవాసం. సిలువ వైపు చూసినప్పుడు హౌ మచ్ లవ్స్ యు అనేటటువంటిది గ్రహించగలిగినటువంటి వేదిక క్రీస్తు సిలువ. అక్కడ చూడాలి ప్రతిరోజు. క్రిస్మస్ నాడు కూడా సిలువను చూడాలా. ఆయన మీద నీకు ఆరాధన ఉప్పొంగుతుంది. లేవమైన పాదాల దగ్గర పడి, ఎందుకయ్యా నాకు నాపై నీకు ఇంత ప్రేమ, ఎందుకు ఇంత ప్రేమించావు? ఈ లోకంలో ఎవరు ప్రేమిస్తే అంతకు ఎందుకు ప్రేమించావు? నీకు ఆయన ఆరాధించే మనసు వస్తుంది. అక్కడ కూర్చొని మోకరిస్తూ దేవుని స్తుతిస్తావు. ఘనమైన నీ ప్రేమకు ఎనలేని త్యాగముకు, ఘనమైన నీ ప్రేమకు ఎనలేని త్యాగముకు ఏమిత్తును నేనేమి వదలను, ఏమిత్తును నేనేమి వదలను. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించు. నన్నెంతగానో అందరూ నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కల్వారి గిరిపై నన్ను ఆ శిల్వ మరణమును, కల్వారి గిరిపై నన్ను ఆ శిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను. ఎన్నో పాటలు రాశారు భక్తులు, ఎన్నో పాటలు, వర్ణించలేని పాటలు దేవుని ప్రేమ గురించి. ఆ పాటలు సమీపింపరాని తేజస్సు అనే పాటలు లాస్ట్ నుండి సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో నిలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా
యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది, సమీపించరాని తేజస్సు వసించు ఆడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్య ప్రేమను వర్ణించడానికి ఎన్ని పాటలు రాశారో దేవుని బిడ్డలారా. ప్రేమను బట్టి ఆయన పాత్ర లోకంలో ఎవరి గురించి అందుకే ఏ రాజకీయ నాయకుని పిలిచినా యేసుప్రభు గురించి మాట్లాడమంటే యేసుప్రభు అంటే ప్రేమించువాడండి. ఆ ప్రయత్నంగా వచ్చేస్తుంది ఆ మాట. యేసు అనగానే ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. యేసులో ఉన్న ప్రేమను బట్టి ఆయన మన పూజకు పాత్రుడు. దట్ ఈస్ ద రీజన్, ఈస్ ద ఓన్లీ వన్ టు రిసీవ్ అవర్ వర్షిప్. నీ నా పూజ, నీ నా ఆరాధన అందుకోవడానికి ఆయన ఒకడు పాత్రుడు. జ్ఞానంలో వచ్చారు, మేము ఆయనను పూజించుటకు వచ్చింది. క్రిస్మస్ అంటే ఏదో తెలుసా? యేసు ప్రభువును పూజించడం. నీకున్న కారణం సవాలక్ష చెప్పుకో, పూజించడానికే తప్పితే యేసు విడిచిపెట్టుకోవడానికి ఒక కారణం ఉండదు ఎవరిని కూడా. ఎవరైనా యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళాడంటే అది వాడి సొంత ఉద్దేశంగా తప్పితే యేసు ప్రభువులో లోపము కాదండి. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమ అర్థం కాక వాడు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నా జీవితంలో యేసుని ఆరాధించడానికి వచ్చాం. సమస్తమును విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకి రీతిగా చేసుకుని వచ్చిన యేసుని ఆరాధించడానికి వచ్చాం. నీ నా కొరకు క్రేదనముగా సేవలో మరణించిన వాడిని ఆరాధించడానికి వచ్చాం. నిన్ను నన్ను సింహాసనం పెట్టించడానికి వచ్చిన యేసుని ఆరాధించడానికి వచ్చినాం. అందరు విడిచిపెట్టినా ఎప్పుడు విడువని ఎడబాయని ఒంటరితనములో మనతో కూడా ఉండే యేసుని ఆరాధించడానికి వచ్చినాం. ఈరోజు ఆ యేసు మరొకసారి ఇక్కడ ఉన్న మనందరిని పిలుస్తున్నాడు. మారు మనసు పొందడానికి పిలుస్తున్నాడు. ఇద్దరు మారు మనసు పొందాలి. ఎవరా ఇద్దరు? యేసు నమ్మిన వాడు మారు మనసు పొందాలి, యేసు నమ్మని వాడు మారు మనసు పొందాలి. ఇదిగో తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, నా స్వరము విని తలుపు తీస్తే లోపలికి వస్తాను, నీతో కలిసి నేను భోజనము చేస్తానన్నాడు. ఎవరితో? నమ్మిన వారితో అన్నమాట. అది యేసు నమ్మిన వారు యేసుతో కలిసి భోజనం చేయలేకపోతున్నారు. యేసు నమ్మిన వారు యేసు యొక్క ప్రేమలో ఆనందించలేకపోతున్నారు. ఒకడొక అమ్మాయిని డీపుగా లవ్ చేసింది అనుకో, వాడు అమ్మాయిని కలవకుండా ఉంటాడా? ఐ లవ్ చెప్పగల ముందే వాడు దాని పడుతుంది సంవత్సరాల తరబడి. ఆ యాక్సెప్ట్ చేసినాక ఇంకా నవల ఆడతారో తింటుంది కదా. పొద్దుగాల ఆన్ చేస్తే ఫోన్ షో పెడితే పొద్దుకి దాకా తీయడు వాడు. ప్రేమకున్నటువంటి శక్తి అది. మరి ఇప్పుడు ఏసైతే ఎంతమంది ప్రేమలో ఉంటారండి? పడితే ఏసైతే ఒకరోజు పొద్దుంతా ఎప్పుడైనా మాట్లాడినామా? పొద్దుంతా ఏసఐ ప్రేమను బట్టి ఆయన పొగిడామా? ఒక పిల్లను వాళ్ళు ట్రాప్ చేయడానికి పొద్దుంతా ఓడుతూ ఉంటాడు. ఎంత నల్లగా ఉన్నా నువ్వేనా బంగారం అంటాడు, నువ్వేనా జాంపండి అంటాడు. నీగా నల్లగతి లోకం లేదు. యువర్ మై ఏంజిల్. వాళ్ళ ఫోన్లో కూడా ఏంజిల్ అని ఉంటుంది చూస్తే. ఎవరబ్బాయి ఏంజిల్ అంటే ఆమె కర్రీ ఉంటుంది అవతల. వానికి మాత్రం ఏంజిలే. ఈ పిల్లలు ప్రేమించిన ఏందిరా అంటే నీకేం తెలుసు అన్న, నా కళ్ళు పెట్టుకుంటున్నా అంటాడు. నాకంత నచ్చదు, నీకు నచ్చకపోవడం బెటర్ బై అంటాడు. చెత్త. ఈ లోకంలో తాత్కాలికమైన ప్రేమ 6 నెలలు పెళ్లిగా శిడిచిపెడితే 6 నెలలకు మొత్తం గడకపోతుంది, మొత్తం గడకపోయినట్టు. ఆ ప్రేమ అంతా కూడా ఏసఐ ప్రేమ అటువంటిదా? విడిచిపెడతాడు ఏసఐ అట్లా? ఈ లోక ప్రేమలన్నీ తుచ్చమైనవి. పెళ్లి కాకని ముందు నాకు ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను ఎంతమంది నేను చూసిన. మీ అమ్మాయితో నాకు పెళ్లి చేయకపోతే నేను ట్రైన్ కింద చచ్చిపోతాను ఒకడు. ఎందుకు కూడా బయట చావడం ఎందుకు, సరే తర్వాత నువ్వు దినదినం చనిపోవచ్చున్నానని పాట పాడుకుంటూ అని పెళ్లి చేసినాక 6 నెలలకు అమ్మాయి ఉంటే ఉరివేసుకుని చచ్చిపోతాను అన్నాడు. పెళ్లి కానీ ముందేమో అమ్మాయి లేకపోతే ట్రైన్ కింద పడుతున్నాడు, పెళ్ళి అయిన తర్వాత ఉరి పెట్టుకుంటా అంటున్నాడు. అట్లా చేస్తారు, అంత పవర్ వారికి ఉంటుంది. ప్రేమకున్నటువంటి మాయ తొలగిపోవాలంటే ఈ లోకంలో పెళ్లి చేయాలి, ఇంకేం చేయొద్దు. తర్వాత మనం
మంచిగా ఆనందించవచ్చు చూసేవాడిని, అప్పుడు చెప్తే వెళ్ళేవాడిని. తర్వాత ఆమె ఈమె చెరొకరులో పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మంచిగా ఎవరు కొట్టడం అవసరం లేదు, వాళ్ళు కొట్టుకుంటారు. కానీ యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. నా యేసు ప్రేమను గొప్ప చేయడానికి చెప్తాను, నేను లోక ప్రేమను నమ్మ, కానీ యేసయ్య ప్రేమను నమ్ముతాను. అందరూ విడిచిపెట్టిన సమయంలో నన్ను విడువలేదు ఆయన. నేనెన్నడూ ఎరగని మార్గములు వెళ్ళినప్పుడు నా ప్రక్కలో ఉన్నాడు ఆయన. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను విడిచిపెట్టలేదు ఆయన. నిందలలో, అవమానాలలో నన్ను విడిచిపెట్టలేదు ఆయన. వాట్ ఏ వండర్ఫుల్ లవ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. వర్ణించగలమా యేసయ్య ప్రేమను? యేసయ్య ప్రేమను నమ్ముకున్న వానికి మోసం జరగదండి. తప్పు చేసినటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు కుమారుడా? దేవుడు తినద్దన్న పండు తిన్న తర్వాత పిలిచిన పిలుపని. తనను చంపడానికి వచ్చినాడు ఇస్కరియోతు యూదా. మై డియర్ ఫ్రెండ్ అన్నాడు. ఆ సమయంలో కూడా వాంతో కలిసి భోజనం చేశాడు. నువ్వు నేను చేస్తామా? నేను చంపుతానన్నాడు, నీ పక్కలో ఉన్నాడు అనుకో, కానీ మన మొగం చూనికి ఇష్టపడదాము, ఇంకో జస్ట్ గొడవ పడితేనే ఇష్టపడము. చంపాలనుకున్న వానికి మనం ఇంకా కలిసి కొనసాగడం ఉండదండి. యేసు ప్రభుకు తెలుసు వీడు నాకు అప్పగిస్తాడు, వాని మనసులో ఉన్న తలంపు తెలుసు. కానీ నా చెలికాడా నువ్వు చేయవచ్చినది చేయమన్నాడు. యేసయ్య ప్రేమ ఈరోజు పూజకు పాత్రులుగా అనేకులు చేసింది ప్రపంచంలో. హల్లెలూయా! బికాస్ ఆఫ్ హిస్ లవ్ అండ్ కంపాషన్. ఆ ప్రేమ గల దేవుడు ఇక్కడ మనందరినీ పిలుస్తున్నాడు. రక్షణ పొందిన వారైతే నాతో మీరు మాట్లాడండి. We need to fellowship with him personally. He wants to friendship with us as a personal way. ఒక స్నేహితుడు ఈ లోకంలో వేస్తున్నాలో పడ్డ ఒక ప్రేమికులు ఎట్లయితే కొనసాగుతారో అతనితో పర్సనల్ గా నడవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వు తలుపు తీస్తే నీతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసును బయట పెట్టింది రోజు క్రైస్తవ సమాజము. పండుగలు చేస్తుంది, యేసు లోపల లేకుండా చేస్తుంది. ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని నా తాడెంత దయతో బిలచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు నిలచి సధయుడనుచు తట్టుచుండే సకల విధములు. ఎన్నో విధాలుగా తలుపు తడుతున్నాడు ఆయన. డోరు బయటనే ఉన్నాడు, మంచుకు దడిసిపోతుంది ఆయన తల. మనం లోపల ఉండి ఏసయ్య ఏసయ్య అంటున్నాం, లోపల పిలవకుండానే. నీలోని యేసు ప్రభు వస్తే నీలో పాపం జరగదు. నీలోని యేసు ప్రభు వస్తే నువ్వు యేసుని పూజించకుండా ఉండవు. నీ హృదయములో క్రీస్తు ప్రతిష్ఠించబడాలి. యేసు లోపల ప్రదర్శించబడకుండానే క్రైస్తవులు పిలువబడుతున్న వారు ఉన్నారు. యేసుని హృదయానికి ఆహ్వానించకుండానే క్రైస్తవ పేరు కలిగిన వారందరూ ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందండి. రిపెంట్. ఎందుకు మారు మనసు పొందాలయ్యా? ఆయన లోపలికి పిలవడానికి మారు మనసు పొందాలి. ఇది ఇక్కడ కూర్చున్న మనం అందరం చేయాలి. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరు చేయాలి. యేసుని నమ్మని వారు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. వారు మారు మనసు పొందాలి. పాపముల చేత, అపరాధముల చేత సచిన స్థితి నుంచి మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు, మా పాపములను క్షమించుము అని అడగడానికి యేసు ప్రభువుని పిలుస్తున్నాడు. ఆయన పాపములో వచ్చాడండి. ఆయన అంటే నేను పాపులను పిలువ వచ్చేది అన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చుతున్నాను అన్నాడు. ఆయన ప్రేమ. మనమైతే పాపం చేస్తున్నాం అని పిలువము. అసలు యేసురావు వచ్చిన ఉద్దేశం అది. నేను వారణాసిలోకి వచ్చిన కాబట్టి నాకు పాపం చేస్తున్న వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యములు చేయని కాక వారి ప్రేమతో హత్తుకొనగలుగుతాడు ఆయన. దట్ వాస్ ద రీజన్. ఆయన ఒక్కడు మాత్రమే పూజకు పాత్రుడు. ఈరోజు నీకు పిలుస్తున్నాడు ఇక్కడ. ఇంకెంతకాలం రక్షణ పొందకుండా ఎన్నిసార్లు సువార్త వింటున్నావు? ఆయన మారు మనసు పొందడం లేదు, బాప్తిజం పొందడం లేదు, ఆయన చిరాకు పడడం లేదు, అసహించుకోవడం లేదు. ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నేనైనా ఆయన నువ్వు అంగీకరిస్తామని ఆశపడుతున్నాడు. ఇది చాలా మంది భక్తులు రాశారు పాటలు. ప్రభు యేసు పిలుపును పెడచెవిన పెట్టకూడదని పిలిచారు.
ఏంటంటే ప్రేమతో యేసు పిలుచున్నాడు పాటలకు చరణం అంటాడు. నీ రక్షణకై నిలిచెను యేసు తన రక్త ధారలతో, కడుగును నిన్ను క్షమించును, కడుగును నిన్ను క్షమించును, వడిగా ఈ క్షణమందే నీ నామమును పరలోకములో నేడే వ్రాసియుంచు. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకయే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ కనువు, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ కనువు. గడ్డి పూతో సమమిదియేరా, గడ్డి పూతో సమమిదియేరా, అది నీ జీవితము. ఎంత అద్భుతమైన పాట! గడ్డి పువ్వుతో సమానం అండి. ఇక్కడ తీర్మానం చేయకుండా మానవ మనసు పొందకుండా నువ్వు వెళ్ళగలిగింది. నీకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. ఈరోజు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. ఇకనైనా నువ్వు ఆయన సన్నిధానంలోకి వస్తావని ప్రేమగా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు క్రిస్మస్ సందర్భంగా. ఇకనైనా నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. యేసు ప్రభు తన పరలోకం ఆయన విడిచిపెడితే నువ్వు ఈ భూలోకం విడిచిపెట్టాలి. మీరు లోకమును విడిచిపెట్టండి, మీరు వేరే రక్షణ పొందండి. నా కొరకు యేసు విశ్వసింహాసనం వదులుకోండి. నా పాప జీవితాన్ని వదులుకోనికి ఏమవుతుంది? నా పాప జీవితాన్ని వదులుకోవడానికి ఏమవుతుంది? నాకున్న దుర్వ్యసనాలు వదులుకోవడానికి ఏమవుతుంది? నా కొరకు విశ్వసింహాసనం వదులుకున్నాడు ఆయన. నీవు లోకమును విడిచిపెట్టకపోతే, లోక వ్యసనాల మీద నీకు వైరాగ్యం రాకపోతే యేసును నమ్మలేదు. పాపములు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాడు యేసును నమ్మలేడు. నమ్మిన ప్రయోజనం లేదు. చనిపోవడానికి ఇష్టపడ్డవాడు నమ్ముకోలేదు సుప్రభువును. క్రీస్తు సిలువలో చచ్చితిని అనేటటువంటి మనసు కలిగిన వాడు నమ్మాలి సుప్రభువును. యుగ యుగాలు ఆయన పూజిస్తూ ఆరాధిస్తూ జ్ఞానుల వల్ల ఉంటారు. జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? ఆయనను పూజించడానికి వచ్చిన ఎట్లు వచ్చారు? బంగారు సాంబ్రాణి బహుళముతో వచ్చారు. యేసుని ఆరాధించే విధానాలు చాలా ఉన్నాయి. ఒకటి మన స్తుతి అని ఆరాధన చెల్లించాలి ఆయనకు. ఎందుకంటే మనందరికి సుపరిచితమైన పాటలకు చరణం ఉంటుంది. పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా, పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా, పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా, పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, యేసునందు నిత్య జీవం హల్లెలూయా, యేసునందు నిత్య జీవం హల్లెలూయా. యేసు ఒకడు మాత్రమే పూజలకు పాత్రుడు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలురా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈరోజు నువ్వు ఆరాధించగలుగుతున్నావా? వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ద క్రిస్మస్? క్రిస్మస్ అంటే యేసు ఎవరు ఎరిగి పూజించిన వాడు అసలైన క్రిస్మస్ లో ఉన్నవాడు. యేసు నీకేమి చేశాడో గ్రహించిన వాడు అసలైన క్రిస్మస్ లో ఉన్నవాడు. యేసు ముందుకు గట్టిగా పట్టుకోవాలని నిశ్చయత కలిగిన వాడు అసలైన క్రిస్మస్ లో ఉన్నాడండి. పండుగ చేసుకున్నవాడు క్రిస్మస్ లో ఉన్నవాడు కాదు. పండుగలు అందరూ చేస్తారు. మనకంటే ఎక్కువ ఇప్పుడు అనజనులు కూడా చాలా మంది వచ్చి మెదక్ చర్చిలో ఆరాధించి కానుకలు వేసిపోతారు. వారందరికీ ఎవరో యేసు ఎవరు అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చాడు అర్థమైందా? వానికి ఏం చేశాడు అర్థమైందా? ఈరోజు నీకు నాకు అర్థం కావాలి. జ్ఞానులు వచ్చారు, అన్ని ఎరిగి వచ్చారు. వాళ్ళు తూర్పు దిక్కున నక్షత్రం చూసి వచ్చాం, ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన పాదాల చెంతకు వచ్చాం. ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేసి వచ్చారంటే కేవలము ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు మేము కూడా అదే చేస్తున్నాం. ఈరోజు మేము ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతం చెందుకు వచ్చినామంటే కొంతమంది కలిసి నా ప్రభువును ఆరాధించాలి, నా ప్రభువును పూజించాలి. ఎంత ధన్యత!
దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసు నీ కొరకు ఏమేమి చేస్తున్నాడో నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించకపోతే నీలో వర్షిప్ పుట్టదు, స్థుతి పుట్టదు, ఆరాధన పుట్టదు. నువ్వు ఒంటరిగా యేసుతో నడవగలగాలి, ఒంటరితో ఆయన ప్రేమను అనుభవించగలగాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన యొక్క పాదాలను తడగలగాలి, పడినప్పుడు లేవనెత్తుతున్న యేసయ్య పాదాలు పట్టుకోవాలి నీవు, కృంగిన వేళలో లేవనెత్తున్న యేసయ్య ప్రేమను నమ్మగలగాలి నీవు. ఆయన ప్రేమను గాయపరచకుండా బ్రతకడమే క్రైస్తవ జీవితం. ఎవరికో భయపడి బ్రతికేది కాదు క్రైస్తవ జీవితం. పాస్టర్ గారు చూస్తారేమో, పక్క విశ్వాసాలు చూస్తారేమో, నేను తప్పు చేస్తాను కాదు. నా యేసు ప్రేమను గాయపరచకూడదు. నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసయ్యను ఎందుకు ఏడిపించాలి నేను తప్పు చేసి? చాలా మంది తండ్రులు ఉంటారు అందుకు, వారి కొడుకులు బిడ్డలు తప్పు చేస్తే ఎవరు చెప్పుకోరు, వారిని కూడా కొట్టరు. ఒంటరిగా వెళ్ళి ఇంట్లో ఏడిసే తండ్రులు నేను చూసిన, ఎవరు చెప్పారు? కొడితే ఎంత చిన్న పానం, 16-17 సంవత్సరాలను కొడితే చచ్చిపోతుంది బిడ్డ. తప్పు చేసింది, తల్లిదండ్రులు ఇంట్లోకి పోయి తల పెట్టుకుని ఏడ్చినారు అందరూ. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న ప్రేమ కారణం. నా బిడ్డ నా మాట వింటలేదు, నా కుమారుడు నా మాట వింటలేదు, అయ్యో వారిని కొడితే చచ్చిపోతారు ఇప్పుడు, అంత కోపం ఉంది. కానీ ఆ కోపాన్ని చంపుకోవడానికి ఇంట్లో ఏడుస్తారు చేస్తే. మన పరలోకపు తండ్రి కూడా అదే చేస్తాడు. అందుకే మీరు పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి. ఆయన బాధపడే అవసరమా? వీడు భూమి మీద లేకుండా కాబట్టి మాయమైపోతాం. మనం ఆరాధించారు, ఆ యొక్క సత్యాన్ని గ్రహించి, నక్షత్రం చూపించిన సత్యాన్ని గ్రహించి, వారి యొక్క గ్రంథాలు రాయబడ్డ సత్యాన్ని గ్రహించి ఆరాధించారు, పూజించారు, పూజకు పాత్రలుగా చేస్తున్న వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు మనమందరం అట్లా నిర్ణయించుకోవాలి. అందుకంటాడు, నీ దేవుడైన యెహోవాను తప్ప నువ్వు దేన్ని కూడా పూజింపకూడదు, సాగిలపడకూడదు. తర్వాత కొత్త నివాళులకు వచ్చిందన్నమాట, ఆయనను పూజింపవచ్చింది. హల్లెలూయా! యేసుకున్నటువంటి ప్రత్యేకత, యేసుకున్నటువంటి ప్రత్యేకత పూజలు అందుకోదగ్గ దేవుడు. ఈరోజు నేను ఆ పూజ అందుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందుకని అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన అక్కడ నేను. ఎందుకంటే పూజ, నేను ఒక్కని పాత్ర ఉండే బాబు పూజలు అందుకోవడానికి. ఐఎమ్ ద రీజన్. ఆ పూజ చేయడానికి కూడా నేనే కారణం. దేవుడు ఆయన ఒక్కడు మాత్రం మనగలిగినటువంటి మాట మన యేసయ్య. ఎందుకు తెలుసా? ఆయన పుట్టిన పర్పస్, ఆయన శిలువ యజ్ఞం. ఆయన పుట్టిన పర్పస్ నిన్ను రక్షించడానికి పుట్టాడు, నిన్ను నన్ను విమోచించడానికి పుట్టాడు, నిన్ను నన్ను సింహాసనం ఎక్కించడానికి పుట్టాడు, నీకు నాకు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి పుట్టాడు. గ్రహించగలుగుతావా ఈ సత్యాన్ని? ధన్యుడు అవుతావు. అటువంటి శక్తి, అటువంటి జ్ఞానము దేవుడి కూడా మనందరికీ అనుగ్రహించిన గాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించండి కొద్ది నిమిషములు. దేవా, ఆయన పూజింపవచ్చుకుని ఎవరైనా ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? యేసయ్యా, మిమ్మల్ని ఆరాధించడానికి ఈ లోకములో మీరు మాకు ఇచ్చినటువంటి కారణాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని క్షమించడానికి వచ్చావు, మా కొరకు మరణించడానికి వచ్చావు, మమ్మల్ని ఎంతో వరకు ప్రేమించడానికి వచ్చావు, మమ్మల్ని సింహాసనం ఎక్కించడానికి వచ్చావు, ఒంటరితనములో మాతో మాట్లాడడానికి వచ్చారయ్యా. లోకములో అందరూ విడిచిపెట్టడం లేకుండా చెయ్యి పట్టుకోవడానికి వచ్చావు తండ్రి. తల్లి అయిన మనిషిగా నేను మరవను అని చెప్పడానికి వచ్చావు అయ్యా. నన్ను మరిచిపోలేదు కనుక నీకు స్తోత్రాలన్నా, నన్ను విడిచిపెట్టలేదు కనుక నీకు స్తోత్రాలన్నా. సమాజం అంతా రాలేదు కనుక చూసిందయ్యా. అమ్మా, నేను నిన్ను క్షమిస్తున్నాను తల్లి, నేను క్షమించనమ్మని చెప్పగలిగిన ప్రేమమూర్తి ఈరోజు మా చుట్టూముంటున్న వాళ్ళ మా మీద రాలేస్తున్నారు ప్రభువా. నువ్వు మాత్రము మా మీద రాలేసే దేవుడవు కాదయ్యా. నువ్వు మాత్రం మమ్మల్ని గాయపరిచే దేవుడవు కాదు ప్రభువా. అందరూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్న యేసయ్యా, నువ్వు మాత్రం మనం హత్తుకునేవాడవు, అమ్మా అని పిలిచేటటువంటి దేవుడు. చాలా మంది పట్టబడ్డ స్త్రీని ఈ లోకంలో ఎవరు పిలువని పిలిపోయాలి. నిన్ను ఆరాధించడానికి ఎన్ని కారణాలు మాకున్నాయి ప్రభు. ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు యేసయ్యా.
Thank you, Jesus. Hallelujah. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినదే, నన్నే శృతిగా చేసినదే. యేసయ్యా, నీ ప్రేమంతో నిలువైనది. యేసయ్యా, నీ కృప ఎంతో బలమైనది. అద్భుతమైన ప్రేమ యేసయ్యా. ప్రేమతో మమ్మల్ని మరొకసారి పిలుస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా నీకు స్తోత్రాలన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా.